ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో పూర్వ గణితము గణిత విద్యా అవగాహన గురించి తెలుసుకుందాం. మొదటి వీడియోకి కంటిన్యూషన్. గణితంలో కంఠస్థం చేసి జ్ఞాపకం తెచ్చుకోవడం ద్వారా నేర్చుకునేది సాధించేది చాలా తక్కువ. గణితాన్ని సరిగ్గా అభ్యసించిన విద్యార్థి ఒక సూత్రాన్ని మర్చిపోతే దానిని గుర్తు తెచ్చుకోవడానికి బదులుగా ఆ సూత్రాన్ని మళ్ళీ రూపొందించడానికి ప్రయత్నించి సమస్య సాధనకు ప్రయత్నిస్తాడు. ఇలా తన స్వశక్తి మీద ఆధారపడి సమస్య సాధనకు ప్రయత్నించడం అనే లక్షణం అతని జీవిత సమస్యలను ఎదుర్కోవడంలో దోహదపడుతుంది. ఇంకా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, స్వయం కృషిపై ఆధారపడడం, నైతిక విలువలు, నిరాడంబరత, మితభాషణం, విచక్షణ జ్ఞానం, మనస్సును కేంద్రీకరించడం, ఫలితాలను అంచనా వేయడం, తన గణిత జ్ఞానాన్ని ఇతరులకు పంచడం మొదలైన క్రమశిక్షణ విలువలు గణితాభ్యాసనం వల్ల పెంపొందుతాయి. గణితంలో శిక్షణ పొందిన వ్యక్తి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని సమర్థవంతంగా గడపగలడు. గణిత బోధనలో క్రమశిక్షణ విలువ చాలా ముఖ్యమైనది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని బోధనాభ్యాసన విధానాలను కొనసాగించాలి. సాంస్కృతిక విలువ. గణితం సంస్కృతికి అద్దం లాంటిది. అన్ని రంగాలలో జరిగే ప్రతి పరిశోధన మానవుని నాగరికత అభివృద్ధికి సోపానంగా పనిచేస్తుంది. ఆధునిక నాగరికతను తెలియజేసే వాణిజ్యము, పరిశ్రమలు, వ్యవసాయం, ఇంజనీరింగ్, వైద్యము, రవాణా సౌకర్యాలు, రోడ్లు, భవనాల నిర్మాణం, కంప్యూటర్లు మొదలగునవి మానవుని అభివృద్ధికి ప్రతిబింబాలు. సమాజంలోని ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, కుటుంబ వ్యవస్థ, కట్టుబాట్లు మొదలగునవి ఆ సమాజ నాగరికతను, సంస్కృతిని తెలియజేస్తాయి. నాగరికత, సంస్కృతి కొన్ని సామాజిక వైజ్ఞానిక సూత్రాలు లేదా నియమాలపై ఆధారపడి ఉంటుంది. సామాజిక వైజ్ఞానిక సూత్రాలు అన్ని కూడా గణితాధారాలే. ద్రవ్యం చలామణిలో లేనప్పుడు ప్రజలు ధాన్యాలు, వస్తువులు మొదలగు వాటిని ఒకదానికొకటి ఇచ్చిపుచ్చుకునేవారు. 4 పొగాకు కట్టలకు బదులు ఒక గొర్రెని ఇవ్వడం, 2 మొక్కజొన్న కంకులకు బదులు 2 జామకాయలు ఇవ్వడం ఇలాంటివి కరెన్సీని కనుక్కోవడానికి దారి తీసింది. ఎందుకంటే పెద్ద మొత్తంలో మార్పిడి చేసుకోవడం కష్టం కదా. పురాతన కాలంలో భారతీయులు జన్మించిన తిథులు, నక్షత్రాలను బట్టి గ్రహాల ప్రభావం మనుషుల మీద ఎలా ఉంటుందో గణిత పరిక్రియలను ఉపయోగించి జ్యోతిష్యం చెప్పేవారు. ఇది ఖగోళ శాస్త్ర అభివృద్ధికి దోహదపడింది. జ్యోతిష్యం భారతీయ సంస్కృతిలో భాగం. అందువల్ల గణితం సంస్కృతికి అద్దం వంటిది. మానవుడు గణితాన్ని ఉపయోగించి ప్రకృతిని అధ్యయనం చేస్తూ ప్రకృతి సంపదను అనేక రకాలుగా ఉపయోగించుకుంటూ అభివృద్ధి పదంలో సాగుతున్నాడు. ప్రకృతి సంపదతో తన భౌతిక వసతులను అభివృద్ధి పరచుకోవడమే కాకుండా ప్రకృతిలోని వివిధ ప్రక్రియలను అర్థం చేసుకుని తన జిజ్ఞాసను తృప్తిపరుచుకుంటున్నాడు. ఇట్లా మనిషి జిజ్ఞాసను తృప్తిపరిచేదే గణితం అన్నమాట. మన ప్రాచీన కట్టడాలైన గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిలు, ఇతర పురాతన నిర్మాణాలు, శిల్ప సంపద మొదలగునవన్నీ గణితాధారాలే. కట్టడాలలో రకరకాల జ్యామితీయ ఆకారాలు గోచరిస్తాయి. శిల్పాలు చెక్కడంలో సౌష్ఠవం ప్రతిబింబిస్తుంది. కొలతలు లేకుండా ఏ కట్టడాన్ని గాని శిల్పాన్ని గాని ఊహించగలమా? ఇవన్నీ మన దేశ సంస్కృతికి, సాంప్రదాయాలకు తార్కాణాలు. కాబట్టి గణితం పరిసరాల్లో ఇమిడి ఉన్నదని, అది మానవ సంస్కృతిని తెలియజేస్తున్నదని, దానికి సాంస్కృతిక విలువ ఉన్నదని విద్యార్థులకు అవగాహన కలిగించాలి. కళాత్మక విలువ. జ్యామితి బలీయమైంది, కళతో కలిస్తే దానికి ఎదురులేదు యూరిపిడిస్ అన్నారు. సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం లైబ్నిజ్ అన్నారు. గణితం అన్ని కళలకు సృష్టికర్త, అది అన్నింటినీ పోషిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. సంగీతం, శిల్పకళలు, చిత్రలేఖనం, నాట్యం, పద్య రచన మొదలగు లలిత కళలు గణితం మీద ఆధారపడి అభివృద్ధి చెందినవే. గణిత పరంగా ఏర్పడే క్రమబద్ధమైన ధ్వనే సంగీతం. సంగీతంలో ఉపయోగించే వీణ, సితార, గిటార్, హార్మోనియం, ఫ్లూట్, వయలిన్, తబలా లాంటి పరికరాలన్నీ పొడవు, వైశాల్యం, ఘనపరిమాణం మొదలగు గణిత భావనల మీద ఆధారపడి నిర్మించబడతాయి. శిల్పకళ, చిత్రలేఖనాల్లో జామితీయ నియమాలు, సౌష్ఠవం, నిష్పత్తి, అనుపాతం లాంటి గణితాంశాలు ఉపయోగపడతాయి. గ్రీకులు గొప్ప జామితీయ శాస్త్రజ్ఞులు కాబట్టే గొప్ప కళాకారులయ్యారు. నాట్యం చేసేటప్పుడు ప్రదర్శన స్థలం చుట్టుకొలత ఎంత దూరం వెళ్ళవచ్చు, ఎన్ని అడుగులు ఎటువైపు వేయాలి, నాట్యంలో సహచరులు ఎంతమంది, నాట్య భంగిమలు, ముద్రలలో సౌష్ఠవం మొదలగు గణితాంశాలను ఉపయోగిస్తేనే నాట్యం చేయగలరు. కాబట్టి నాట్య నియమాలు గణితాధారమైనవి. పద్య రచనలో ఉపయోగించే యతి, ప్రాస నియమాలు, ఘన విభజన, ఘనంలో అక్షరాల కూర్పు, ప్రతి పాదంలోని అక్షరాల సంఖ్య మొదలగునవి గణిత నియమాలను పాటించవలసిందే. లేకపోతే పద్య రచన ఆనందాన్ని ఇవ్వలేదు. గణితంలో పజిల్స్, ఆటలు, పాటలు, వింత చెదరాలు, ప్రహేళికలు మొదలైన వాటి ద్వారా ఆనందం పొందడం జరుగుతుంది. ప్రపంచంలో ఏదైనా సుందర దృశ్యం గాని, ఆకారం గాని, వస్తువు గాని చూస్తే అది తప్పకుండా సౌష్ఠవం, నిష్పత్తి వంటి గణిత భావనలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు
స్వర్ణ నిష్పత్తిలో నున్న నిర్మాణాలు, కట్టడాలు, వర్ణ చిత్రాలు మొదలైనవి అందంగా కనిపిస్తాయి. అలాగే ప్రకృతిలో కనిపించే అందాలన్నీ స్వర్ణ నిష్పత్తిని కలిగి ఉంటాయి. కాబట్టి గణిత శాస్త్రంలో కళాత్మక విలువ అమూల్యమైనదని తెలియపరచాలి. సమాచార విలువ, దీన్ని వృత్తాంత విలువ అని కూడా అంటారు. మానవుని నిత్య జీవిత సందర్భాలలో చాలా విషయాలను గణిత పరిమాణాలలో చెప్పడం జరుగుతుంది. బంగారము ధర, కూరగాయల ధరలు, స్టాక్ మార్కెట్ వివరాలు, ప్రజల సగటు జీవన వయస్సు, సగటు ఆదాయం, రాష్ట్రంలో లేదా దేశంలో సగటు వర్షపాతం మొదలగున సమాచారాన్ని వార్తాపత్రికలలో, అంతర్జాలంలో చదివి అర్థం చేసుకోవాలంటే గణితం అవసరం. అలాగే జనాభా లెక్కలు, భూ వివరాలు, ప్రకృతి, సంపద మొదలగున వాటి వివరాలను సేకరించడానికి గణితంపై ఆధారపడాల్సింది. కాబట్టి గణితానికి సమాచార విలువ ఉందని అవగాహన పరచాలి. సన్నాహ విలువ, దీన్ని పిల్లలను సంసిద్ధపరిచే విలువ అని కూడా అంటారు. ఒక విద్యార్థి ప్రాథమిక స్థాయిలో అభ్యసించిన గణితం ఎలిమెంటరీ స్థాయిలో అభ్యసించే గణితానికి పునాదిగా ఉంటుంది. అలాగే ఎలిమెంటరీ స్థాయిలో అభ్యసించిన గణితం సెకండరీ స్థాయికి ఆధారంగా ఉంటుంది. హయ్యర్ సెకండరీ స్థాయిలో అభ్యసించిన గణితం కళాశాల గణితానికి మూలాధారమై ఉంటుంది. సెకండరీ స్థాయిలో అభ్యసించిన గణితం కళాశాలలో ఏ విషయాధ్యానానికైనా ఆధారంగా నిలుస్తుంది. ఈ విధంగా విద్యార్థిని ఉన్నత విద్యాభ్యాసానికి సంసిద్ధులను చేస్తుంది. కాబట్టి గణితానికి సన్నాహ విలువ ఉంటుందని తెలియజేయాలి. పైన చర్చించిన గణిత అధ్యయనం ద్వారా సంక్రమించే విలువలన్నీ నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రతిబింబిస్తుంటాయి. అంతేకాకుండా గణితానికి ఇతర శాస్త్రాలతో ఏ విధమైన సంబంధం ఉంది, ఆయా శాస్త్రాల అభివృద్ధికి గణితం ఏ విధంగా సహాయపడిందో పరిశీలిద్దాం. ఇతర విషయాలతో గణిత సంబంధం. గణితం లేని జీవితం అనాగరికం. ఆధునిక నాగరికతకు మూలం గణితం. భూమిపైన మనిషి చరించాలన్నా, అంతరిక్షంలోనికి ఉపగ్రహాలను పంపాలన్నా గణితంపై ఆధారపడాల్సిందే. ఇలా గణితానికి అపారమైన ప్రయోజన విలువలు ఉన్నాయి. ఏ విషయాన్ని బోధించాలన్నా గణితాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. అన్ని రంగాలు గణితంపై ఆధారపడి ఉంటాయి. ఇదే గణితానికి ఉన్న ప్రాముఖ్యత. అందువల్ల ఈ గణిత ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని పాఠశాల విద్యా ప్రణాళికలో గణితాన్ని విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ప్రాథమిక, ఎలిమెంటరీ, సెకండరీ, ఉన్నత స్థాయిలలో గణిత విద్యా ప్రణాళికను ఏర్పరచడం జరిగింది. మానవ జీవితంలో గణితంతో సంబంధం లేని అంశమే లేదు. జీవితానికి సంబంధించి అన్ని క్షేత్రాలలో ఇది ముడిపడి ఉంది. గణితం గురించి కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. సామాన్య విజ్ఞాన శాస్త్రం అంతా గణిత పూరితమే. కాంట్. భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరం గణితం. బెర్త్ లాట్. సహసంబంధం, విద్యా ప్రణాళికలోని పాఠ్య విషయాలను ఒకదానితో ఒకటి సంబంధపరిచి బోధించడాన్ని సహసంబంధం లేదా పరస్పర సంబంధం అంటారు. గణితాన్ని దానిలోని వివిధ శాఖలతో ఇతర పాఠ్య విషయాలతో సహసంబంధపరిచి బోధించడాన్ని పరిశీలిస్తే ఈ సహసంబంధం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అంతర్గత సహసంబంధం, రెండవది బాహ్య సంబంధం. అంతర్గత సహసంబంధం గణితంలోని వివిధ శాఖలైన అంకగణితం, క్షేత్రగణితం, బీజగణితం, రేఖాగణితం, త్రికోణమితి, సాంఖ్యక శాస్త్రం మొదలైనవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు అంకగణితంలోని లాభ నష్టాలు, భాగస్వామ్యం, వడ్డీ మొదలగున అంశాలకు చెందిన కొన్ని సమస్యలను బీజగణిత సమీకరణాల ద్వారా సాధిస్తాం. క్షేత్ర వైశాల్యాలు బీజగణిత సూత్రాల ఆధారంగానే కనుక్కుంటాం. నిష్పత్తి అనే అంకగణిత భావన, లంబకోణ త్రిభుజం అనే రేఖాగణిత భావన లేకుండా త్రికోణమితిని ఊహించలేం. బాహ్య సంబంధం గణితం అన్ని శాస్త్రాలకు వెన్నుముక వంటిది. గణితం ఇతర పాఠ్య విషయాలతో అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. ఈ బాహ్య సంబంధాన్ని పరిశీలిద్దాం. గణితం భాష. ఒక వ్యక్తి తన మనస్సులోని భావాలను, అభిప్రాయాలను తెలపడానికి భాష అవసరం. భాషలో స్పష్టత, సరళత లేకపోతే ఆ వ్యక్తి చెప్పే విషయాలను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. గణిత బోధనలో భాష ప్రముఖ పాత్రను వహిస్తుంది. x+3=5 అనే గణిత భాషలోని వాక్యాన్ని ఒక సంఖ్యకు 3 కలపగా మొత్తం 5కు సమానం అని సాధారణ భాషలో తెలియజేస్తాం. గణితంలో రాత సమస్యలన్నీ సాధారణ భాషను ఉపయోగించే రాస్తాం. సాంఖ్యక శాస్త్రంలో దత్తాంశాలకు, రేఖా చిత్రాలకు వాక్యానాలను సాధారణ భాషలోనే తెలియజేస్తాం. గణిత విషయాలను స్పష్టమైన భాషలో తెలియజేస్తేనే అది అందరికీ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భాష ద్వారానే గణిత విషయాలను వ్యక్తపరచగలం. అదే విధంగా భాషను బోధించేటప్పుడు దానిలోని గణిత అంశాలను ఎన్నుకొని భాషను గణితానికి అన్వయించి బోధించాలి. ఉదాహరణకు చెరువు అనే పాఠ్యాంశం భాష ద్వారా బోధించేటప్పుడు చెరువు గట్టు పొడవు, వెడల్పు, దాని విస్తీర్ణం, చెరువులోని నీటి పరిమాణం, ఆ చెరువు కింద నీరు పారే పొలాల విస్తీర్ణం, సద్దుల బతుకమ్మ రోజు ఎన్ని బతుకమ్మలను చెరువులో నీటిలో నిమజ్జనం చేశారు మొదలగున వాటిని గణితాంశాలుగా బోధించవచ్చు. పద్యాలలోని వరుసల సంఖ్య, ప్రతి పాదంలో అక్షరాల సంఖ్య, యతిప్రాసలు, ఘన విభజన మొదలగునవి గణితం పైనే ఆధారపడినవి.
ఇలా గణితం భాష ఒకదానితో ఒకటి సహసంబంధాన్ని కలిగి ఉన్నాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.